సార్ ఈ రోజున 6,000 రూపాయలు పెన్షన్ పెంచి అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల పట్ల ఎలాంటి దారి చూపకపోగా అందరితో పాటు రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతారు, లేకపోతే ఏ పని చేసుకోలేని వాళ్ళకి 10,000 రూపాయలని ఇట్లా ఎలా చూడాలి సార్? ఇది ఆర్థిక ఊతమవుతుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది దివ్యాంగుల పట్ల మేము మీకు ఒకటే చెప్తున్నాం. దివ్యాంగులు కూడా సమాజంలో ఒక మెజారిటీ పాత్రగా చూసిన ఏకైక నాయకుడు మాకు చంద్రబాబు. ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం, 3 గాలు మోటరైజ్డ్ వెహికల్ 1,10,000 రూపాయలు పెట్టి అందరూ ఈ దివ్యాంగులకు మోటరైజ్డ్ వెహికల్స్ ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి అదొక మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ విధంగా మా పట్ల చూపించబట్టి గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉంటే ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టిన రోజు మా దివ్యాంగుల పట్ల మాకు చేతనైన కాడికి మేము అందరం కూడా రోడ్డు ఎక్కి అందరికంటే కూడా ఎక్కువగా మేము ఆ రోజు చేసాము. ఇదిగో మా అన్న కోటేశ్వరరావు గారి మీద అయితేనే మా మీద అయితే కూడా కేసు పెట్టాము. మేము అన్నిటికీ ఓర్చుకొని ఉన్నాం. ఆ భగవంతుడు నోటే కోరుకున్నాం, ఈ దుర్మార్గుడు పోవాలా, భగవంతుడు లాంటి మా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకున్నాం. కాకపోతే ఇంకా గొప్పతనం ఏంటంటే పెన్షన్ పెంచుతానని చెప్పాడు కదా, దాంతోపాటు పదవి బాధ్యతలు తీసుకున్న రోజే సంతకం పెట్టాడు చూసావా. దానికి మేము మా జన్మాంతం మన చంద్రబాబు గారు. దివ్యాంగులు ఎంతో మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా ఉంది. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారని, లేకపోతే వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తారని చెప్పి గతంలో మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఉదంతాన్ని ఈ రోజున అందరూ తెలుసుకోగలిగారంటారా? దాని ఫలితమే ఈ 11 సీట్లకు పరిమితమైన నేపథ్యం అనుకోవచ్చు. 100% తెలుసుకోబట్టే 11 సీట్లు కూర్చోబెట్టారు. లేకపోతే అవకాశం ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెట్టాలన్నారు. డిఎస్సీ నిరుద్యోగులు డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆశ నెరవేర్చారు. సో ఈ ఓతం అంటే 6,000 రూపాయల పెన్షన్ పెంచిన ఈ ఆర్థిక ఓతం ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ ఖర్చులు పెరిగిపోయింది సార్. గత 5 ఏళ్లలో ఎన్ని ఖర్చులు పెంచారో చూసాం. నేను ఏది పెంచను, ఏది కూడా పెరగదు అన్న జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లుల దగ్గర నుంచి, నిత్యావసరాల దగ్గర నుంచి చివరికి చెత్త పన్ను వరకు కూడా మనం ఏదైనా భారానికి ఈ 6,000 రూపాయలు కొంత ఓతం అవుతుంది అనుకోవచ్చు అంట. 100% ఓతం అవుతుంది. 3,000కి డబల్ చేశారు. 6,000 చేశారు. అంటే రోజుకు 200 ఇచ్చినట్లు లెక్క మనిషికి. ఇక లేకుండా హ్యాపీగా కూర్చుంటారు. రైట్. మీరేం చెప్పాల్సుకున్నారు సార్? ఈరోజు ఇంత దూరం వచ్చారు బాబు గారిని చూడటానికి. బాబు గారి మీద అభిమానంతో వచ్చాము సార్. ఆయన మాకు దేవుడు. ఎందుకంటే వికలాంగులు 3,000 నుంచి 6,000 చేశారు. మాకు చాలా వరకు చేయూతని ఇస్తుందని మేము 100% నమ్ముతున్నాము. అదేవిధంగా మేము అటు ఇటు వెళ్ళడానికి కూడా పనులు ఇచ్చారు. ఇంకా మా వికలాంగులందరికీ ఇంకా ఆయన ఇల్లు కూడా ఇస్తానని కూడా చెప్పారు. అన్నీ నెరవేరుస్తారని మేము నమ్ముతూ సంక్షేమం ఉండగానే, సంక్షేమం అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన మొదలుపెట్టిన 2 రూపాయల బియ్యం కానివ్వండి, లేకపోతే అనేక రకాల పథకాలు, టిడ్కో ఇళ్ళని కానీ వీటన్నింటినీ కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. టిడ్కో ఇళ్ళు కానీ, లేకపోతే మీరు అన్నట్టుగా 500 నుంచి 3,000, 3,000 నుంచి 6,000 రూపాయలు. మరి నేను సంక్షేమం చేశాను, నేను బటన్ నొక్కి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సంక్షేమం జనాలకు చేసిన సంక్షేమం కాదు. అంటే మీకు అర్థం కావట్లేదు. సినిమాలో అలీగాడు సంఖ్యలోంచి పర్సు తీసి పేపర్ పెడతాడు. మళ్ళీ వాడు తెలుసుకునే లోపు చూసి పేపర్ పెట్టి సంఖ్యలో పెట్టుకున్నాడు. అట్లాగే ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మనోడు 11 సీట్లలో కూర్చోడు. ఏం సంక్షేమం అయ్యా? 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఈ ఇచ్చే నవరత్నాల్లో ఏ రత్నాల్లో అయినా మా విభిన్న ప్రతిభావంతులు ఉన్నారా? గతంలో చంద్రబాబు నాయుడు గారే 500 రూపాయల పెన్షన్ని 1,500, 2,000, 3,000, 2014 నుంచి 19 అసలు సామాజిక భద్రత పెన్షన్లు అనేది పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మహానుభావుడు ఎన్టీ రామారావు ఆయన 30 రూపాయలతో స్టార్ట్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు 6,000 రూపాయలు. మరి సంక్షేమం అంటే అది. 15,000 అమ్మఒడి వేసాను, 2,000 స్కూల్ డెవలప్మెంట్కి, 13,000 నేను మీ నాన్న తాగే క్వార్టర్ పార్టీకి మళ్ళీ నా దగ్గర. అది సంక్షేమం. సంక్షేమం చేస్తే నువ్వు 11 సీట్లు ఎందుకు ఇచ్చినారు? నువ్వు పొద్దులు గూగుల్ మీడియాలో కూర్చొని ఎమ్మెల్యేకి ఏమైంది కాదురా కూడా నువ్వు చేసిన సంక్షేమం మీద జనాలు లేకపోతే చూస్తే పరదాలు తీసి బయటికి రా, నీకు కళ్ళు బైర్లు కనిపిస్తారు జనాలు. ఏందనేది నువ్వేం చేసావు, నువ్వు ఎంత అరాచకం చేసావు. మందు బాగలేదంటే మనిషిని చంపావు. మాస్క్ బాగలేదు, మాస్క్ లేకుండా మేము ఎట్లా ట్రీట్మెంట్ చేద్దామంటే ఒక నెంబర్ 1 డాక్టర్, ఒక గవర్నమెంట్ డాక్టర్ని చంపావు. నువ్వు చెయ్యేది ఏంటి? ఏ అరాచకం చేయలేదు. ఒక వికలాంగుల జంట గెలవగానే నీ దగ్గరకు వచ్చి మాకు ఇట్లా మీరు వైజాగ్లో షాప్ ఇస్తాను కదా, మాట ఇచ్చారు కదా అంటే వాళ్ళిద్దరిని జంటను ట్రైన్ చేసిన పాపాలు ఏమి సన్న పాపాలు చేయలే. నువ్వు చేసిన పాపాలు చాలా పాపాలు చేసినావు.
అవన్నీ శాపాలు అయితే ఇక నీకైతే రాజకీయ జీవితం అయితే లేదు. నువ్వేదో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాను, తర్వాత కళ్ళు తెరుచుకొని ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 11 ఇచ్చారు, ఈసారి పెడతారు జనాలు. ఖచ్చితంగా బాబు గారు పోలవరం కడతాడు, రాజధాని నిర్మిస్తాడు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళల్లో నడుపుతాడు. ఏదో జనాలు నీ గురించి తెలియక ఒకసారి నీ అమ్మ నువ్వు అందరు రోడ్డు మీద పడితే నమ్మారు, కానీ నిన్ను ఒకసారి చూసినాక ఇంక నీకు ఎవడు ఓటేస్తారు? జనాలు చిక్కున్నాడు ఎవడని ఓటేస్తారు? రాజకీయ భవిష్యత్తు లేదంటారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటే ఇంకా జనాలకు భవిష్యత్తు లేనట్టే లెక్క.